హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ఈ రోజుటి వీడియోలో ఇంట్లో పాటించకూడని ముఖ్య ఆచారాలు ఏంటో తెలుసుకుందాం. కాలం మారిపోయింది. హైటెక్ హంగుల మాయలో పడి పూర్వకాలం నుండి వస్తున్న మన సంప్రదాయాలను, ఆచారాలను చాలామంది పాటించడం లేదు. ఒక వ్యక్తి ఇంట్లో ఎలాంటి ఆచారాలు పాటించాలి, ఎలాంటి ఆచారాలు పాటించకూడదో ధర్మం, ఆచారాలు తెలిసిన వారు చెప్పిన మాటలివి. కొంతమంది వేళపాని వేళల్లో చేతిగోళ్లను కత్తిరించడం, తల వెంట్రుకలను తీయడం చేస్తూ ఉంటారు. కానీ అలా చేయడం తగదు. చాలామందికి చేతి వేళ్ల గోళ్లను కొరుకుతూ ఉంటారు. చేతి గోళ్లను తిన్నవాడు విషాణమును పొందుతాడు. లేత ఎండ, శవధూమము, విరిగిపోయిన ఆసనము ఇవి తగవు. ఊరక మట్టిని మర్దించువాడు, గడ్డి పరకలను తుంచువాడు, ఎదుటివాని ఉన్న దోషములను కానీ లేని దోషములను కానీ వెల్లడించువాడు, శుభ్రత లేనివాడు శీఘ్ర వినాశము పొందును. రెండు చేతులతోనూ తల గోకకూడదు. ఎంగిలి చేతులతో తలను ముట్టుకొనరాదు. శిరస్సును విడిచి కేవలము కంఠ స్నానము చేయరాదు. ప్రాకారము కలిగిన గ్రామమును గాని ఇంటిని కానీ ద్వారము గుండా ప్రవేశింపవలెననే కానీ ప్రాకారము దాటి ప్రవేశించకూడదు. రాత్రులందు చెట్ల కింద ఉండరాదు. దూరముగా ఉండవలెను. ఎక్కువ కాలం జీవించాలనుకునేవాడు వెంట్రుకలను, బూడిదలను, ఎముకలను, కుండ పెంకులను, దూదిని, ధాన్యపు ఊకను తొక్కరాదు. చాలామంది సరదా కోసం పాచుకలు ఆడుతూ ఉంటారు. అలా ఆడటం సరికాదన్నారు. పాదరక్షకులను చేతితో మోసుకొని పోరాదు. పక్క మీద కూర్చొని ఏమీయూ తినరాదు. చేతిలో భోజ్య వస్తువును పెట్టుకొని కొంచెం కొంచెంగా తినకూడదు. ఆసనము మీద పెట్టుకొని ఏ వస్తువును తినరాదు. రాత్రి సమయంలో నువ్వులతో కూడిన ఏ వస్తువును తినకూడదు. వస్త్రహీనుడిగా పడుకోరాదు. ఎంగిలి చేతితో ఎక్కడకు వెళ్ళరాదు. కాళ్ళు తడిగా ఉన్నప్పుడే భోజనం చేయవలను. దాని వలన దీర్ఘాయువు కలుగును. తడి కాళ్ళ నిద్రకు ఉపక్రమించకూడదు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.